ఒక మాట చెబుతా సింపుల్గా, మనకి రెండు తెలియాలండి. సమస్యను పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. ఏంది చెప్పండి, ఏంటిది? సమస్యను మనంతటా మనం పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. లేకపోతే సమస్యను పరిష్కరించగల వాడిని కదిలించడం అన్నా తెలియాలి. సమస్యను నువ్వు పరిష్కరించుకోవటం అన్నా నీకు తెలియాలి, లేదా పరిష్కరించగల వాడిని కదిలించి కార్యాన్ని సాధించుకోవటం అన్నా తెలియాలి. అది తెలియదు ఇది తెలియదు అంటే ఇక నీకేం చేయాలి? నేను మరి ఏం చెప్పాలి? ఇక నీకు వల్ల కాలేదు, తిప్పలు పడ్డావు, బయటపడదామని ట్రై చేసిన ప్రతిసారి ఇంకా దిగిపోవటం మొదలుపెట్టావు. వదిలించుకుందాం అనుకున్న ప్రతిసారి ఇంకా తగిలించుకోవటం ఎక్కువైపోయింది. నీ సొంత ఐడియా పని చేయలేదు, నీ జ్ఞానం పని చేయలేదు, మనుషుల సలహాలు పని చేయలేదు. తీసేయి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఇక నీ సన్నిధి నాకు దిక్కని ఆయన పాదాల దగ్గర కూర్చుండి, దేవా నీ మీద అనుకున్నాను, దానికి ఇదే సాక్ష్యం. నా ప్రయత్నాలన్నీ వ్యర్థములైపోయాయి, విసిగిపోయాను, నా చేత కావటం లేదు. ఇక నాకు తెలియదు, నా పక్షాన్ని నువ్వు కదలకపోతే నా వల్ల కాదు 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 నాయనా, కాదు నాయనా, నువ్వే గదులు, నువ్వే గదులు, నువ్వే గదులు. ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి, అన్నిటికీ ఇదే వర్తింపు. నీ కృపే నాకు దిక్కు, నీ దయే నాకు ఆధారం, నీ కృపే నాకు ఆశ్రయం ప్రభువా. నీ పాదాలే పట్టుకుంటున్నా, చేత కావట్లేదయ్యా, చేత కావట్లేదు. ఎట్లా జయించాలో దారి అర్థం కావట్లేదు. అమాయకంగా ఇరుక్కున్నాను, బయటపడటానికి అర్థం కావట్లేదయ్యా. నీ పాదాలు తప్ప నాకు ఇంకా వేరే మార్గం కనపడట్లేదయ్యా. అయ్యా అయ్యా చేత కావట్లేదయ్యా. నువ్వు ఏ సమస్యను గురించి నలుగుతున్నావో దేవుని ముందు ఇలా కూర్చోవాల్సిందే. గోజాడు, పెనుగులాడు, భరోసా ఉంచు, నెరవేర్చే దేవునితో జ్ఞాపకం చేస్తూ ఉంటావు. విసుక్కోవద్దు, విశ్వాసాన్ని వదలొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. బలమైన కార్యాలు చూడటానికి బలంగా దేవుని పాదాలను ఆశ్రయించడం తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా విశ్వాసంలోకి వచ్చిన నాటి నుండి నేటి దాకా నేర్చుకున్నది అదే. ఇది మొండికి తిరిగిందిరా, మనకి అడ్డు తగిలింది, గట్టిగా ఉంది అంటే ఇంక కూర్చోవటమే. అప్పటిదాకా ఏదన్నా కదిలిద్దామని మానవ ప్రయత్నం చేస్తా, కష్టం. ఇక కదలలేదనుకో, ఇక ప్రయత్నం మానేస్తా. మానేసిపోయి ఇక కదిలిచ్చేవాడిని పోయి పట్టుకుంటా. చెరువు కట్ట ఉందిగా, ఎక్కడుంటే నన్ను చేసుకొని ఆ కట్ట ఎక్కుతా పోయి, నాకు తెలియదు నువ్వు ఎట్ట చేస్తావు, నీ ఇష్టం అని కూర్చుంటా. ప్రయత్నాలు కూడా మానేసా, ఇదే సాక్ష్యం అని చెబుతా ఆయన ముందు కూర్చొని. ప్రయత్నాలు కూడా మానేసా, ఇదే సాక్ష్యం. నువ్వేం చేస్తావు మరి? ఇక పరువు పోతే నాది కాదు, నీదే, నీ ఇష్టం, పోగొట్టుకో. నమ్మదగిన దేవుడు. నేను అక్కడ ఉండగానే, ఆయన ముందు ఉండగానే ఇక్కడ పరిష్కారాలు చూపించాడు. నమ్మకమైన దేవుడు. అనుభవించి చెబుతున్నాడు షాలేము రాజు అనేవాడు. భయపడద్దు, ముఖం వికారం చేసుకోవద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. మరేం చేయమంటాం? సంతోషించమన్నాడు, ఆనందంగా ఉండమన్నాడు. ఆనందం ఎట్ట వచ్చింది అన్నయ్య అంటే, విశ్వాసం ఉంటే వచ్చింది, దేవుని మీద ఆధారపడితే వచ్చింది. దేవుని మీద బరువు వేసే డైలీ ఓసారి గుర్తు చేస్తుండు. మరి మధ్యలో ఏం చేయాలి? ఆయనలో ఆనందించు, ఆయన కృపను గూర్చి, ఆయన బల శౌర్యాలను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి తలపోసుకో, ఆరాధించుకో, పాడుకో, సంతోషంగా ఉండు. నిజంగా దేవుడిని నమ్ముతున్నావా? నమ్మితే నువ్వు ఇంతే చేయి, అంతే అంతే. ఒక పక్క దేవుడికి అప్పచెప్పి మళ్ళీ పేషెంట్ లాగా బాయ్ బాయ్ ఏందిరా, ఏం లేదు అమ్మాయి అమ్మాయి ఏ నీకు దండం దండం దండం. నమ్ముతున్నావా? అంతే, ఇంక తీసే, బరువు తీసేసి అంతే.
శుభ్రంగా ఇంట్లో తినేదానికి ఉన్నాయా వండుకో, మంచిగా వెరైటీలు చేసుకొని తింటా ఉండు. దేవునికి మహిమ. ఎట్లా అరే తిను, అంతే విశ్వాసం. అదే ఎట్లా తినబుద్ది, అరే తినాలను, అంతే. లాభం వచ్చినప్పుడు బిర్యానీ తింటాం కాదు, అసలు లాస్ వచ్చినప్పుడు డబల్ బిర్యానీ తినాలి. అది అసలు దేవుని విశ్వాసం. దేవునికి మహిమ. అన్నీ బాగున్నప్పుడు బిర్యానీ నార్మల్ లైఫ్, అందరూ చేసే పని అది. అగచాట్లో వాళ్ళు బిర్యానీ తెచ్చుకొని తింటాం, అందరికీ మెంటలెక్కే విషయం. దీనిరా వాడు మనకు డబ్బులు ఇవ్వాలి, మనమేమో ఫస్టులు ఉండి మనం చేస్తున్నాం, వాడు బిర్యానీ మీద బిర్యానీ. అంతే, తినాలా, కాగితాలు బయట పడేస్తే చూసేవాడు గందరగోళం కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని నేను నిజం చెప్తున్నాను, నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగావంటే దాడి ఎక్కువైద్ది. ఇది రహస్యం. నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగావంటే దాడి ఎక్కువైద్ది నీ మీద. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ దుఃఖముఖం తీసేసి, ఇది హన్నా నేర్పుతున్న విషయం. ఎప్పుడైతే ఇలాగ దేవుని వాక్కు వచ్చిందో, దైవజనుడు ఎప్పుడైతే నీ ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిస్తాడని చెప్పాడు, నాట నుండి హన్నా దుఃఖముఖిగా నుండుటకు ఆరంభించను అనుందా, మానెను అనుందా? చదువు. హన్నానన్నా చూసి బుద్ధి తెచ్చుకున్నా చూడండి. ఆమె అతనితో, ఆహా, ఎక్కడక్క? సమూయేలు మొదటి గ్రంథము మొదటి అమరా, అది మొక్క చెప్పాలి కక్క ముందు. అసలు ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ మాట రౌండ్ చేయాలా, అది పురుషులు స్త్రీలు మొత్తం ఆ మాట రౌండ్ చేయాలా, చూసుకోవాలా. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చూడు అది ఎంత సీరియస్ మ్యాటర్ అయితే రాశాడండి. దుఃఖముఖం అంటే ఎట్లా, మీరు పెట్టండి దుఃఖముఖం. ఇంకా 2 గంటలు ప్రసంగం పొడిగిస్తే అప్పుడు పెడతారు మీరు ఆ ముఖం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే మొత్తం వీడియో తీసి మీకే చూపిస్తా ఈసారి కూటంలో. దుఃఖముఖం అంటే ఎట్టుంటుంది. దుఃఖముఖం అంటే ఏడుపు గొట్టు ముఖం. నాకు అప్పుడప్పుడు తగులుతుంటారు వాళ్ళు. నేను ముఖం పెట్టండి అని 4 సంవత్సరాలు, అది ఎప్పుడన్నా చూడాలి ముఖం అంతే ఉంటుంది. నేను చెబుతాను, పొరపాటును కూడా ఇంకొకళ్ళు సువార్త చెప్పొద్దు నువ్వు అని చెబుతాను. ఎందుకంటే వద్దాం అనుకున్నాడు కూడా ఈ మనిషి ముఖం చూస్తే రాకుండా ఎగ్గొడతాడు చర్చికి. ఎందుకు? నువ్వు ఏ దేవుని గురించి చెబుతున్నావో, ఎవని విశ్వాసం అని చెప్పుకుంటున్నావో, ఆయన నిజంగా నీవు నమ్మినట్లయితే ఏడుపుకు స్థానం ఎక్కడా? దుఃఖముఖం చూద్దామన్నా కనపడదు నీ దగ్గర. అదే వింత కావాలా ప్రజలకి, ఇరుగు పొరుగులకి, నీ బంధువులకి, ఇంటి వారికి, సమాజానికి ఒక వింత ఏమై ఉండాలంటే, కొండంత బాధ నిన్ను తరుముతున్నా నీ ముఖంలో చెరగని చిరునవ్వు, ముఖంలో ఉన్న కళ తగ్గకపోవటం వాళ్ళకి 1,000,000 వరహాల ప్రశ్న కావాలా. ఏందిరా ఇది? అప్పుడు నువ్వు ఒరిజినల్ దేవుని సంబంధి. అంతే. అదేందన్నయ్య బాధ లేకుండా ఎట్టు ఉంటుంది అంట. బాధను అప్పచెప్పమని దేవుడు చెప్పాడు. ఆయన నమ్మి అప్పచెప్పకపోతే నువ్వేం విశ్వాసివి? విశ్వాసి ముఖం విశ్వాసంతో కళకళకళ్ళాడాలి. విశ్వాసి ముఖం పిశాచి ముఖంలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హ్యాపీ. నేను చెప్పలా, ఆయన చెప్పాడు బైబిల్లో, జైల్లో ఉండి ఇబ్బందులు పడతా కూడా ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతా ఆనందించండి అన్నాడు. ఆ మాటని దేవుడు లేఖనంలోకి రానిచ్చాడు. అది ఎంత సీరియస్ అయితే రానిచ్చాడు. చూడండి, అదేదో పత్రిక, అదేదో అధ్యాయం, అదేదో వచనంలో ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి తొందరగా చూడండి, ఇది ఒక్కటి చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అప్పుడప్పుడు ఆనందించుడు అన్నాడా? ఎల్లప్పుడూ, ఎనీ టైం. ఎడతెగక ప్రార్థన చేయండి అనే మాట ఎక్కడైతే చెప్పాడో అక్కడ కూడా ఈ మాట చెప్తాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను, 14-15 వచనాలు అనుకుంటాను. చూడు తల్లి, 15 చివరి లైన్లో. అవునా? ఏముంది? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆ ఒక్క ముఖ్యం మనకు కావాలి.
ఫిలిప్పీ పత్రిక 4:4 ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఓకే, మరలా చెప్పుదును ఆనందించుడి. ఒకసారి చెబితే మనకు అర్థం కాదు, అందుకని మనం ఒకసారి చెబితే ఇనే రకం కాదు కదా, అందుకని మళ్ళా చెప్తున్నాడు ఆయన. ఇంతటితో తృప్తి చెందకుండా మళ్ళీ ఇంకో పత్రికలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎల్లప్పుడూ ఏడుపు కొట్టు మొహం వేసుకొని అనుకుంటూ తిరగండి, అందరూ వచ్చి బాప్తీసం పొందుతారు. ఇప్పుడన్నా కాస్త నవ్వు మోహం పెట్టండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అరే ఇంతసేపు మొత్తుకుంటున్నా నవ్వరేమి, అసలు నవ్వండి, నేను కూడా ఆనందపడతా. లేకపోతే మీ ముఖాలు చూసి నాకు కూడా ఏడుపు మొహం వస్తుంది. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలాన్ని గురించి మాట్లాడుతూ, ఆత్మ ఫలమేమనగా, అది కదా రెండో మాటే అది. వామ్మో, చూడండి విజయ్, నువ్వు చూడు విజయ్, చూడు, నవ్వు విజయ్, నవ్వు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నవ్వుతా ఉండు, ఎంత అందంగా ఉన్నావు చూడు, అది దేవునికి మహిమ. నవ్వాలండి, నవ్వాలి, హ్యాపీ. నవ్వొచ్చా అంటారు కొంతమంది, నవ్వచ్చు, బైబిల్లో ఉంది ఆ మాట కూడా. మన నోటి నిండా నవ్వుండెను అని ఉంది. యేసయ్య ముఖం ఎట్టబెట్టాడని డౌట్ మీకు. యేసయ్య సీరియస్గా అట్లా ఉన్నాడు అనుకుంటారా? యేసయ్య అట్లా ఆ ఫేస్, యేసయ్య ఫేసు ఇలా పెట్టుకొని ఉండుంటాడా? జక్కని ఎట్ట పిలిచి ఉంటాడు? త్వరగా దిగిరా ఏంటో అని ఉంటాడా? అనుంటే ఇంక 2 కొమ్మలు పైకి ఎక్కుతాడు, దిగడు. ఎందుకు? ఆ ముఖం దిగితే కొట్టేటట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎలా చేస్తే బిరబిరా దిగి వచ్చి ఉంటాడు చెప్పండి. జక్కకి వెళ్ళి ఎట చూసి ఉంటాడు? జక్కయ్య నీ ఇంట్లో ఉంటానికే వచ్చా, దిగిరా అని ఉంటాడు. ఆ ముఖంలో ఆ కళ, ఆనందం, ఆ సంతోషం, పరిగెత్తుకుంటూ దిగి వచ్చాడు, రా ప్రభువా అని. అసలు ఎంత ఆకర్షణ అంటే యేసయ్య ముఖం చూసి మారిపోయాడు అసలు. మీరు చెప్పండి, జక్కయ్య నువ్వు మామూలు దుర్మార్గుడివి కాదు, నువ్వు రూపాయికి 4 వసూలు చేస్తున్నావు, సర్వనాశనం అయిపోతావు అని ఏమన్నా అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట. జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసినది రా అన్నాడు. అంతే. ఆయన ముఖంకెళ్ళి చూస్తూ ఉన్నాడు, దిగాడు, ప్రభుకెళ్ళి చూస్తూ ఉన్నాడు, సగం దూరం పోయాడు, తన మారు మనసు ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్య ముఖం, మాట కూడా లేదు, ముఖం చూసి మారిపోయాడు. మరి ఇప్పుడు నీ ముఖం చూస్తే ఇంట్లో వాళ్ళకి మెంటలు ఎక్కుతుంది కొంతమంది ముఖాలు చూసి. ఒక ఆయన ఒక భర్త భార్య గురించి చెబుతున్నాడు, అయ్యా మీ దగ్గరికి ఏమైనా వస్తుంది, ఆ ముఖం మార్చమనయ్యా, చూడలేక సత్తను, ఆ ముఖం మార్చ. ఏందో కోట్లు బిజినెస్ లాస్ వచ్చినట్టు పెట్టింది, దరిద్ర ముఖం పెట్టింది. ఎప్పుడన్నా బయట పోయి ఇంటికి వచ్చి ముఖం చూడాది కావట్లేదు. ఏంది అట్ట అంటా అని మళ్ళీ అట్టనే పెడతా, అమ్మా నీకు దాన్ని పెడతా. ఇప్పుడు చూడు ఎంత కళకళలాడుతుంది మీ ముఖాలు, ఎంత హ్యాపీగా ఉందో చూడండి. దేవుని, నిజంగా దేవుడిని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? తీసేయి, దుఃఖం తీసేయి, ఏసై చేతికి అప్పచెప్పు. అవమానమైన ఆనందమైన అన్నిటినీ క్రీస్తునందు భరిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అనేక వచనాలు ఉన్నాయి. హ్యాపీ, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు అని ఎన్ని మాటలు అనుకున్నా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. మళ్ళీ లేట్ అయిద్దేమో అని ఫస్ట్ ప్రేమ అని వెంటనే అన్నాడు. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. విశ్వాసం అనేది ఉంటేనే ఎన్ని ఉంటాయి. విశ్వాసం అనేది ఒక్కటి లేకపోతే మొత్తం ఉండవు. దేవునికి అన్యులు చూడండి,
అసలు అన్యులే సగం పాఠాలు నేర్పుతారు మనకి. అన్యులు ఎవరైనా ఇంట్లో మనిషి ముఖం వికారంగా పెడితే, ఆ ముఖం ఏంది దరిద్రం ముఖం, దరిద్రం కొట్టలాడుతూ ఉంటుంది, శాపం దరిద్రం, కాస్త నవ్వు ముఖం పెట్టి అంటారు సార్. అనరా? పెళ్లి కూతుర్ని సెలక్షన్ చేసుకునేటప్పుడు లేదు, జోకేసి మరి నవ్విస్తారు, నవ్వు బాగుందా లేదా చూడటానికి. పళ్ళు పొడుగున్నాయా, ఎత్తున్నాయి, పళ్ళు ఏమన్నా సందు ఉన్నాయా, ఏమైనా 1-2 లేకుండా ఉన్నాయా. ఎందుకు తెలుసా? నవ్వు కళ, నవ్వు కళ. అందుకని నా నవ్వు ముఖం ఎలా ఉంది అని అన్నీ చూసుకుంటారు ముసలోళ్ళు. మాలోళ్ళు కాదు వాళ్ళు. అందుకే పుట్టింటోళ్ళు క్లాసులు ఇస్తుంటారు, ఆ ముఖం ఏందమ్మా, రేపు ఎవరన్నా చూడటానికి వస్తే దడుచుకొని వస్తారు, ఆ ముఖం మార్చు కాస్త సంతోషంగా అంట. అది లోకస్తు, దేవుని వాక్యం అడిగిన లోకస్తులకు తెలిసిన సంగతి వాక్యం ఎరిగిన మనం పాటించకపోతే ఎట్లండి? అందుకే చెప్తున్నా, సంతోషించాలి, దేవుని విశ్వసించాలి. యేసయ్యా నీ యందు విశ్వాసం ఉంచుతున్నా, హ్యాపీ. సాల్మన్ అన్న చెప్పాడు ఒకసారి మెసేజ్లో, ఒక ఆయన ఉంటాడంట, ఎప్పుడు హ్యాపీ అంట, ఎప్పుడు హ్యాపీ. కాకపోతే ఆయనతో చర్చిలో పెద్ద ప్రమాదం అయిపోయింది. ఏంది ప్రమాదం అంటే, ముందు వరుసలో కూర్చుంటాడు. పాపం పాష గారు కష్టపడి క్వైర్ టీం వాళ్ళని ఏర్పాటు చేశాడు. వారం వారం వాళ్ళందరూ కలిసి, ఆ క్వైర్ టీం అంతా కలిసి పాట పాడతారు. వాళ్ళ కర్మగాలి ఇతను వాళ్ళ ఎదురే కూర్చుంటాడు. నేను చెప్పినోడు ధనికుడు కాదు, బేదవాడు. అవతారం అట్టనే ఉంటుంది, మైండ్ కూడా అంతే ఉంటుంది. చినిగిపోయిన టోపీని ఎత్తిన పెట్టుకుంటాడు, సరిగ్గా అతుకులు వేసుకున్న బట్టలు తొడుక్కుంటాడు, ఊరు వెలుపట చిన్న చిల్లులున్న పాకలో నివసిస్తాడు. సరైన వాహన సౌకర్యం లేదు. అట్లాంటి వాడు వచ్చి ముందు వరుసలో కూర్చుంటాడు వాళ్ళ ప్రాణానికి. వీళ్ళందరూ ఇక చక్కగా వారమంతా ప్రాక్టీస్ చేసిన పాట మొదలు పెడతారు. మొదలు పెడితే ఇక మనోడు ఆ పాటలో జత కలుస్తుంటాడు. అతని వాయిస్ ఎంత గంభీరం అంటే, భయంకరం అంటే, ఆ వాయిస్ అక్కడి నుంచి ఈ మైకులోకి వచ్చి ఈ మైకులోంచి స్పీకర్లోకి వెళ్ళి వినేవాళ్ళకి అటుంచు, పాడేవాళ్ళకి ఏం పాడుతున్నారో అర్థం కాదు. దేవునికి స్తోత్రం. పాడేవాడికి ఏం పాడుతున్నారు అర్థం, జుట్టు పీకుండా. ఆయన అక్కడి నుంచి లేపడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ అతను ఎప్పుడు మిస్ కాడు, అందరికంటే ముందొచ్చి కూర్చుంటాడు. ముందొచ్చి కూర్చునేవాళ్ళు లేపుతాడు. ఒక్క పూటన్నా లేట్ వస్తాడేమో అని చూస్తారు, ఈ పూటన్నా ప్రశాంతంగా పాడుకుందామని. వర్రపాటును కూడా లేట్ రాడు, ముందొచ్చి కూర్చుంటాడు. వీళ్ళు వస్తాను నీకు మైకులు రెడీ చేసుకుంటేనే అతను చూస్తారు. చూసి ఏ లాభంలే, ఉన్నాడుగా అనుకుని, రాక్షసుడు కూర్చున్నాడుగా అన్నట్టు చూస్తారు. పాప కొన్ని వారాలు ఇబ్బంది పడ్డారు. అతను చర్చిలో జాయిన్ అయిన కాడ నుంచి హింస వీళ్ళకి కొన్ని నెలలు ఇబ్బంది పడ్డారు. ఇక లాభం లేదండి, క్వైర్ టీంని మార్చేశారు, కొత్త బ్యాచ్ దించారు. వాళ్ళకి అదే గతి పట్టింది. ఇక వాళ్ళు వచ్చి అయ్యగారితో మాట్లాడారు, పాష గారితో మాట్లాడారు. మేము పాడలేరు సార్ అన్నారు. ఎందుకు పాడలేరంటే, మేము పాడగలం, కానీ మా ముందు ఒకడు కూర్చుంటున్నాడు, సాగు కొడుతున్నాడు. అదొక భయంకర స్వరం, అదేమి స్వరం అర్థం కావట్లేదు. మైకుల్లో పడిన మా గొంతులు వినపట్ల, అతని గొంతు మా చెవిలో పడి మేమేం పాడుతున్నాం మాకు అర్థం కావట్లేదు. పెద్ద ప్రాణ సంకటం అయిపోయింది. కాబట్టి అతన్ని అక్కడి నుంచి లేపి ఆ చివరన్నా కూర్చోబెట్టండి, లేకపోతే చర్చి కన్నా ఆపండి, లేదా అతని నోరు మీరన్నా మోయించండి అంటే. పాపం పాష గారు చెప్పాడు ఒకరోజు, అయ్యా క్వైర్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు, కొద్దిగా తగ్గించి పాడవా. తప్పకుండా పాష గారు, అసలు పాడంలే పాష గారు అన్నాడు. కూసున్నాడు. పాట పల్లవి అయిపోయింది, చరణం మొదలుపెట్టారు. అప్పుడు పాపం చేయి పెట్టుకుని కూర్చున్నాడు. అయినా సరే చరణం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మొదలుపెట్టి పాడుతున్నాడు. మళ్ళీ హింస అయిపోయింది. ఇక లాభం లేదని వాళ్ళు, సార్ కష్టం మేము పాడమన్నారు. సంఘ పెద్దలు వచ్చి, ఇబ్బంది పడుతున్నారు ఎట్లా మీరు, సంఘ పెద్దలు, పాస్టర్ గారు చెప్పండి అతన్ని ఆపేసేయండి అన్నారు. సంఘ పెద్దలు ఆపేసేయండి అంటే, అది మీరే చెప్పండి పోయి అన్నాడు పాస్టర్ గారు.
సంఘ పెద్దలకి. చెబుతాం ఏంటి ఆ టార్చర్ ఏడదట్టుకుంటాం ఏంది చెబుతాం అన్నారు. నలుగురు కలిసిపోయారు. నలుగురు కలిసిపోయి అతని ఇంటికి పోయారు. చిల్లులు పడ్డ గుడిసె, ఏమీ లేవు అతనికి సరిగా. అందులో ఉన్నాడు, పేరు పెట్టి పిలిచారు. బయటకు వచ్చాడు. అయ్యా మీరు చర్చిలో పెద్దలు కదా? అవును, రండి అయ్యా లోపల రండి. ఏముంది లోపల రావడానికి? ఏం లేదు, ఆయనకు ఉన్నది ఏదో వేసాడు, కూర్చున్నా. ఏం లేదు బ్రదరు, నీకు మాట చెబుదామని వచ్చాము. మీరు చర్చిలో పాడుతున్నారు కదా, దాని గురించి కొన్ని మాటలు చెప్దామని వచ్చాము. మీరు ఆలోచించాలి అని అన్నారు. అప్పుడు అతను అన్నాడు, నా పాటే కదా మీ సమస్య? అవును. మౌనంగా కూర్చోవట్లేదు, మీరు కూర్చుంటా అంటున్నారు, కూర్చోట్లేదు. పోనీ చివరన్నా కూర్చోట్లేదు, ముందు కూర్చుంటున్నారు. ఇబ్బందిగా ఉంది, మీరు అట్లా పాడటం. క్వైర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పాడలేమంటున్నారు. కనుక మీరు ఏదన్నా ఆలోచించి అవకాశం ఉంటే బ్రేక్ అవ్వటానికైనా ప్రయత్నించండి, ఇబ్బంది లేదన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మీరు ఆ మాటలు పూర్తి చేయకముందు ఒక మాట చెప్తాను. నేను మీరు అన్నట్టు చివరినే కూర్చుంటాను, కానీ చివరినొచ్చి కూర్చునేవాడు చివరొచ్చినవాడు. కానీ నాకున్న ఆశ ఏంటంటే, జరుగుతున్న ప్రార్థన నా దేవునిది, ఆరాధన నా ప్రభువుది. గనుక లోక సంబంధమైన వాళ్ళకి విలువనిచ్చి టైం టు టైం ఖచ్చితంగా వెళ్ళి హాజరవుతాం. సామాన్యమైన మనుషులకి ఒక టైం వాళ్ళు ఇస్తే ఆ టైం కంటే 10 నిమిషాలు ముందు పోయి కూర్చుంటాం. రాజాదిరాజు కొలువుకు పోయేటప్పుడు ఇంకా ముందెళ్ళి కూర్చోవటం అనేది మర్యాద. అది ఆయన చెప్పిన టైం కంటే ముందెళ్ళి నేను కూర్చోవటం అనేది ఆయన సన్నిధిని నేను గౌరవించినట్టు, ఆయనకు ఎక్కువ విలువ నేను ఇస్తున్నట్టు నా భావం. అందుకని లేట్ రాను, అందరికంటే ముందే వస్తాను. ఎందుకంటే నాకు ఆయన సన్నిధి విలువ. అందరికంటే ముందు నేను ఉండాలి. లేట్ వెళ్దాం అనుకుంటే రేపు రాకడలో కూడా లేట్ చేస్తాను నేను. అందుకని దేవుడిచ్చిన టైంని గుర్తెరిగి మెళకుగా ఉండాలన్న వాక్యాన్ని అనుసరించి ముందు వెళ్తాను నేను, ముందు వచ్చి కూర్చుంటా అంతే. ఇక పాడటం, స్తుతించటం, ఆరాధించటం విషయానికి వచ్చేసరికి మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు తెలిసే చాలాసార్లు నా నోరు మూద్దామని ఎంతో ప్రయత్నించా. కానీ ఏం చేసేది, నా వల్ల కావటల్లా. నా ఇల్లు చూశారు కదా, నా ఇల్లు చూశారు కదా. ఈ ఇల్లు చూసినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? చాలా చిన్న పాక, చిల్లుల పాక కదా. కానీ ఇదే ఇల్లు నేను చూసినప్పుడు, ఈ ఇంటిని చూసిన ప్రతిసారి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు చూడు. నా కోసం ఒక అద్భుతమైన నివాసం అక్కడ రెడీ చేసిన ఆయన గుర్తొస్తాడు నాకు. నా ప్రభు చేతులతో నిర్మించిన ఇల్లు నా గుర్తొచ్చింది సార్. స్తుతించకుండా ఉండలేను. నేనున్న ఏరియా చూసారా, మట్టి, బురద, రోడ్డు, చెండాలి కదా. ఇది మీరు చూసినట్టు నేను చూసినప్పుడు, నేను సంచరించే రోడ్లు బంగారు వీధులు గుర్తొస్తాయి నాకు. నా ప్రభు నాకు సిద్ధపరిచిన బంగారు వీధులు గుర్తొస్తాయి. ఈరోజు బురదలో నడుస్తున్న నాకు నా దేవుడు సిద్ధపరిచిన ఆ బంగారు వీధులను తలంచినప్పుడు, నన్ను ప్రేమించి నా కోసం అద్భుత పట్టణాన్ని నిర్మించిన నా ప్రభువును స్తుతించకుండా ఉండలేకపోతున్నాను సార్. నా వాహనం చూడండి, డొక్కు వాహనం. దాన్ని చూసినప్పుడు నా ప్రభు నా కొరకు సిద్ధపరిచినటువంటి రథము నాకు గుర్తొస్తుంది. నా టోపీ చూసారా, పాప అన్ని చిల్లులే, చండాలంగా ఉంది కదా. ఇది చూసినప్పుడు నా యేసయ్య నాకు పెట్టబోయే ఆ మహిమ కిరీటం గుర్తొస్తుంది సార్. అందుకని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. నా వస్త్రాలు చూసారా, చినిగిపోయి అతుకులు వేసుకున్నాను కదా. మీకే కాదు, నాకు పాపం ఇబ్బంది. ఆయన వీటిని చూసుకున్నప్పుడు నా ప్రభు నాకు తొడిగించే మహిమ వస్త్రాలు గుర్తొస్తాయి సార్. ఇన్ని నా కోసం సిద్ధపరిచిన ఆయన్ని స్తుతించకుండా ఉండటం నా చేత కావట్లేదు. అందుకని నాకు అదొక సమస్య అయిపోయింది. మరి ఎలా స్తుతించకుండా ఉండాలో మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు కూర్చున్న వాళ్ళు ఒకడు అన్నాడు, ఆయన పాటతో అసలు నాకేం ఇబ్బంది లేదన్నాడంట.
మీరేదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ లెక్క ప్రకారం నాకైతే అసలు ప్రాబ్లమే అనిపించట్లేదు అన్నాడంట. ఇంకొకటి అన్నాడంట, ఆయన గొంతు ఏమంత ఇబ్బందిగా ఏమి ఉండదు, సహజంగా వినేవాళ్ళ చెవులకు దోషమేమో కానీ ఆయన గొంతు అంత ఇబ్బందిగా ఏమి ఉండదు అని ఇంకొకటి అన్నాడంట. చివరికి నలుగురు ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకొని ఇలా చెప్పుకొని లేచి, సరే ఈసారి వచ్చేసేయండి సార్ అని వెళ్ళారంట. మమతలూరించేవారెవరు లేరని నిరాశల చెరనుండి, మమతలూరించేవారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, ఏది మీరనండి, నిన్ను స్తుతించకుండా. నీకు కూడా ఉంది యేసయ్య చేతులతో కట్టిన ఇల్లు. ఇక్కడ అద్దె ఇల్లా ఉంది, అక్కడ ఆయన చిత్తం అయితే ఇక్కడ కూడా సొంత ఇల్లు ఇస్తాడు, ఇవ్వడనేం లేదు, ఇస్తాడు. ఇవ్వకపోయినా ఈ భూమి మీద ఎవడు కట్టలేని ఇల్లు అక్కడ నీకు పర్మనెంట్గా ఉంది. ఆయనే అన్నాడు, నాకేం తెలుసు, యోహాను 14:1 ఆయనే చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవని.